ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామోనండి, ఆత్మలు రక్షించబడతాయి. ఈరోజు నీవు నేను ఇక్కడ ఉన్నామంటే మన కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేశారు, మన కొరకు ఎవరో ఒకరు దేవుడి మాట చెప్పారు, మనకి ఎవరో ఒకరు దేవుడి సన్నిధికి రమ్మని అడిగారు. ఇక గుర్తు చేసుకోండి, ఒకప్పుడు మనందరికీ కూడా యేసుప్రభు అంటే తెలియదు. ఏమండి, మాకు తెలియదు యేసుప్రభు అంటే. మా అమ్మగారు చాలా ద్వేషించేవారు. ఎవరైనా యేసుప్రభు నమ్ముకునే వాళ్ళు కనపడితే అసహించుకునేవారు. వాళ్ళేంటి అలా ఉన్నారు, వీళ్ళేంటి ఎలా ఉన్నారు అని. ఓ పాస్టర్ గారు పత్రిక ఇస్తే మా అమ్మగారికి ఆ పత్రిక, ఓ పాస్టర్ గారు, అమ్మ ఈ పత్రిక చదువుకో, యేసుప్రభు నమ్ముకోమని చెప్పి పత్రిక ఇస్తే మా అమ్మగారు ఏమన్నారు తెలుసండి? మేము అవి ముట్టుకోమండి, ఆయన మా దేవుడు కాదు, ఆయనకి మాకు సంబంధం లేదు, అటువంటి మాకు ఇస్తారేంటి, మేము ముట్టుకో. యేసుప్రభు అంటే తెలియక మనం దేశించాం, తెలియక ఆయనను మనం వద్దనుకున్నాం. కానీ యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే, మనం దేశించినా మనం వద్దనుకున్నా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరో ఒకరు మా కుటుంబం కొరకు ప్రార్థన చేశారు కదా, ఎవరో ఒకరు మాకు యేసయ్య మాట చెప్పారు కదా, ఎవరో ఒకరు యేసయ్య మందిరానికి వెళ్ళనని చెప్పారు కదా, ఆ మాటే కదా మమ్మల్ని నడిపించింది. ఈ రోజున నీ జీవితాన్ని ఒకసారి ఆలోచిస్తే, నీకు ఒకప్పుడు యేసుప్రభు అంటే తెలియనప్పుడు, ఈ లోకంలో నీవు ఉన్నప్పుడు నీ కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేశారు, నీ కొరకు ఎవరో ఒకరు దేవుడి మాట చెప్పారు, నిన్ను కూడా ఎవరో ఒకరు మందిరానికి వెళ్ళమ్మా ప్రార్థన చేసుకో, అక్కడ నీకు సమాధానం దొరుకుతుంది, అక్కడ నీకు పరిష్కారం దొరుకుతుంది, అక్కడ నీకు స్వస్థత దొరుకుతుంది, అక్కడ నీ జీవితానికి సంతోషం వస్తుంది అని నడిపించారు కదా. మరి నీవెంతమంది నడిపిస్తున్నావు? ఈ రోజున నీవు ఒక మందిరముగా కట్టబడితే, ఆ రోజున మేము ఒక మందిరముగా కట్టబడ్డాం, ఈ రోజున మీరు ఒక మందిరముగా కట్టబడ్డారు. సజీవమైన రాళ్ళమై ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడ్డాము. మనం ఏం చేయాలి? అనేక మందిని దేవుని వైపు నడిపించాలి. హల్లెలూయా. దేవుడి మందిరం పని ఏంటంటే, నశించిపోతున్న వారిని రక్షిస్తుంది, కఠినమైన వారిని మంచిగా మారుస్తుంది, దొంగల్ని మారుస్తుంది, వ్యభిచారులు మారుస్తుంది, హంతకుల్ని మారుస్తుంది, మోసం చేసే వారిని మారుస్తుంది, లంచాలు తీసుకునే వారిని మారుస్తుంది, కఠినమైన హృదయం కలిగిన వారిని మారుస్తుంది. అంతే కదండి. యేసుప్రభు నమ్ముకోవడం అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు మతం మారారు అనుకుంటారు. మతం కాదండి, ఇది మతమే కాదు, ఇది మార్గం. దేనికి మార్గం? మంచిగా జీవించడానికి ఇది ఒక మార్గం, ప్రేమగా జీవించడానికి ఇది ఒక మార్గం, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము. ఈ లోకస్తులందరూ మాట్లాడుతున్నట్టుగా కాకుండా, ఈ లోకస్తులందరూ నడుస్తున్నట్టుగా కాకుండా, ఈ లోకస్తులందరూ అన్యాయం చేస్తున్నట్టుగా కాకుండా, అక్రమం చేస్తున్నట్టుగా కాకుండా, పాపము చేస్తున్నట్టుగా కాకుండా, ఒక ప్రత్యేకమైన నీతి, న్యాయము, పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవించటానికి ఇది ఒక మార్గం. ఇది మతం కాదండి, మార్గం.